థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రధానమంత్రి మోదీ గారు పిఎం అయిన తర్వాత సమ్మిట్ పెట్టాను, మీరు చూశారు. 44 మంది ప్రెసిడెంట్లు వచ్చారు. అది నా సత్తా. ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నప్పుడు సమ్మిట్లు పెట్టాను, 52 మంది ప్రెసిడెంట్లు వచ్చారు. మన ఇండియాలో ఎన్ని సమ్మిట్లు పెట్టాను? ఢిల్లీలో 10 సమ్మిట్లు పెట్టాను. 150 నుంచి 350 ఎంపీలు. నిన్న మధు యాస్కి గారు కలిశారు, వారి పేరు మర్చిపోతే అదే చెప్పారు. పాల్ గారు తాజ్ మాన్సింగ్లో దేవగౌడ్ గారు 18 పార్టీ లీడర్స్ వచ్చినప్పుడు 300 ఎంపీల్లో నేను ఒకడిని. మధు యాస్కి గారు కూడా మద్దతు ఇస్తున్నారు. ఎందుకంటే పార్టీలకు, ప్రాంతాలకు, కులాలకు అతీతంగా ఎందుకు ఇప్పుడు పెట్టనివ్వట్లేదు? కారణం ఏంటి? వాళ్ళకి తెలుసు వాళ్ళు ఫెయిల్ అయిపోయారు, నేను సక్సెస్ అవుతాను. నేనేం ఛాలెంజ్ చేస్తున్నాను వీళ్ళకి? ఐ విల్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఫర్ 30 seconds. I am ready to give my passport and my green card to their custody, as I said it in the Honorable Court 17 and Court 6 when I brought the status quo in AP High Court for not selling the steel plant, including this very month in July. They are selling 8 lakh crore steel plant for 4,000 crore. Is it not crime? Is it not sin? Is it not injustice? So I will prove myself within 6 months. 1 lakh crore investment to Andhra Pradesh, 1 lakh crore investment to Telangana, and lakhs of jobs, at least 100 companies for each state. Otherwise, I will never speak again. This is my challenge. I have done it. I can do it. ముఖ్యమంత్రులు నమ్మబట్టే రేవంత్ రెడ్డి తమ్ముడు 3 రోజులు ముఖ్యమంత్రి కాకముందే నా దగ్గరికి వచ్చి, అప్పుడు మధు యాస్ గారు ఉన్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, అనేక మంది లీడర్స్ ఉన్నారు. నన్ను కలిశారు. వారు వచ్చి ఏమన్నారు? సమ్మిట్ పెడదాం, నన్ను ముఖ్యమంత్రి చేయండి. వెంటనే నేను ఆర్జీ గారికి మాట్లాడి అల్టిమేటమ్ కూడా ఇచ్చి, ఈ ఫోన్లో డీటెయిల్స్ ఉన్నాయి, అందుకే నాకు గౌరవం ఇస్తారు, ఎందుకంటే నేను అవి ఎక్స్పోజ్ చేయను మాటలు. సో వారు మద్దతు అడిగిన తర్వాత డిసెంబర్ 13 కన్ఫర్మ్ చేశారు. జనవరి 29 మీరు చూశారు, చక్కగా నా ప్రక్కన కూర్చోమంటే లేదు సార్ నేను నిలబడతాను అన్నారు రేవంత్ రెడ్డి తమ్ముడు. పక్కన కూర్చొని మరి ఇన్విటేషన్ ఇచ్చారు. ఆయన వల్ల తప్పు లేదు. ఆయనకి కాంగ్రెస్ నుంచి ఒత్తిడి వస్తుందా, చంద్రబాబు నాయుడు నుంచి ఒత్తిడి వస్తుందా? ఇప్పుడు ఆగస్టు 3 ఆయన అమెరికా వెళ్తున్నారు, కోట్లు ఖర్చు పెట్టి. ఎవరిని కలుస్తారు? అదాని లాంటి వాళ్ళు కూడా కలడానికి అక్కడ ఎవరు లేరు. అక్కడ అందరూ మిలియనర్సే ఉన్నారు, ఇండియన్స్, తెలుగు వాళ్ళు. వాళ్ళు ఏం చేస్తారు? సారీ టు సే, వాళ్ళు ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తారా? అదే నేను జెఫ్ బేజోస్తో మీటింగ్ ఏర్పాటు చేశాను రేవంత్ రెడ్డికి, అమెజాన్ ఓనర్తో, ఇలాన్ మస్క్తో మీటింగ్ ఏర్పాటు చేశాను. ఇలాంటి మీటింగు 10 మీటింగులు కన్ఫర్మ్ చేసి నేను రేవంత్ రెడ్డికి ఇచ్చాను. హైకోర్టు ఆంధ్రప్రదేశ్కి ఏ విధంగా నేను స్టీల్ ప్లాంట్కి $1 billion to $5 billion డొనేషన్స్ తెస్తాను అడిగితే కోర్టులో 10 సార్లు ప్రశ్నించారు. ఎక్కడుంది అమౌంట్? చూపించా. ఎవరిస్తున్నారు? చూపించా. ఎందుకు ఇస్తున్నారు? చూపించా. వాళ్ళ కంపెనీలు పెట్టుకోవడానికి 99 years లీజ్. ఇది అందుకే 10 కోర్టుల్లో 10 కేసుల్లో 10 గెలిచాను. సుప్రీంకోర్టు, తెలంగాణ హైకోర్టు, ఏపీ హైకోర్టు. అంటే కోర్టులే నాకు ఫేవరబుల్గా రూలింగ్ ఇచ్చి 10,000 కోట్లు కామారెడ్డి ప్రాజెక్ట్ నా పేరే లేదా? కేసీఆర్ గారు ఆయన పుట్టినరోజుని సెక్రటరేట్ ఓపెన్ చేస్తున్నానంటే ఆర్గ్యూ చేసి ఆపేనా లేదా? స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఆపేనా లేదా? ఇలాంటి 10 ఆర్డర్స్ ఒక లా డిగ్రీ లేకుండా నేను ఒక లాయర్గా పార్టీ ఇన్ పర్సన్ ఆర్గ్యూ చేసి ఇంతమందికి మేలు చేస్తున్నానా లేదా? నేను చేశాను, చేయగలను, తెచ్చాను, తేగలను. అందుకనే ఈవీఎంల ద్వారా ఈసారి ఎలక్షన్లు నడిపాను. లెట్స్ ఫర్గెట్ దట్.